నగరంలో పలు రోడ్లు మృత్య గంటికలు మోగిస్తున్నాయి. పీర్జాదిగూడ నుండి పార్వతీపురం వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారింది. పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారా మధ్యలోనే ఆపేశారు. దీంతో స్థానికులు అటువైపుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రాళ్లు రప్పలతో నిండిన రోడ్డు, అడుగడుగున గుంతలతో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిన రహదారి. ఆ రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే అదో పెద్ద సాహసమే. ప్రయాణికుల ఒళ్లు హూనం కావలసిందే, వాహనాలు పాడుకోవాల్సిందే. ఇది గ్రేటర్ హైదరాబాద్ పీర్జాదిగూడ కమాన్ నుంచి పర్వతాపురంకు వెళ్లే రోడ్డు దుస్థితి. అభివృద్ధికి నమూనాలుగా చెప్పుకునే రోడ్లు అక్కడ అధ్వానంగా తయారయ్యాయి, నరకానికి దారులుగా పరిణమించాయి. ఏదో షో పుటప్ కోసం మరమ్మతు పనులు మొదలుపెట్టారు, కానీ ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడు. పీర్జాదిగూడలో వాళ్ళ పొజిషన్ ని కాపాడుకోవడానికి రాజకీయం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ మాత్రం శూన్యం. లాస్ట్ టైం ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయిన ఇబ్బందులు ఇప్పుడు మళ్ళీ ఒక 10 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడితే మొత్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉన్నది పీర్జాదిగూడ. మీరు మీ హెచ్ఎంటీ ద్వారా మేము విన్నపించేది ఏంటంటే మేము మా రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయింది కనుక రేవంత్ రెడ్డి గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము లెటర్లు ఇస్తా ఉన్నాం. ఈ రోడ్స్ కానివ్వండి, ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేస్తేనే ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు కంటి నిండా నిద్రపోతారనేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పీర్జాదిగూడ కమాన్ నుంచి ఇక్కడ వరకు ప్రతిరోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు మేడం. ఫండ్ వచ్చినా కూడా ఫండ్ కమిషన్ల కోసమే పోతుంది తప్ప సమస్యలను పరిష్కారం అవ్వట్లేదు. ఎంతమంది మేడం ఇప్పటికి చాలా మంది యాక్సిడెంట్, చిన్న పిల్లలు చనిపోయినారు. దయచేసి మేయర్ గారికి చెప్తున్నాను, ఇప్పుడైనా మీ టూర్లు మానుకోండి, ప్రజల మీద దృష్టి పెట్టండి. మేము కట్టిన ట్యాక్సులు, మేము కట్టినట్టు ఉన్న అమౌంట్ ప్రజలకు ఉపయోగించి పరిష్కారం చేయాల్సి కోరుకుంటున్నాను. అధ్వానంగా మారిన రహదారితో పీర్జాదిగూడ నుంచి పర్వతాపురంకు వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో నానా నరకయాతన పడుతూ వెళుతున్నారు. 2020లో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేయడంతో రోడ్ల మీద గుంటలు ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో ఇటు స్థానికులు అటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పీర్జాదిగూడ కార్పొరేషన్ ఏర్పడిన ఒక 4 సంవత్సరాల నుంచి మీరు మీ పార్టీ తరఫున కానివ్వండి ఎమ్మెల్యే ఫండ్ ఎంత పెట్టిరు అనేసి అడుగుతా ఉన్నాం మేము ఈ మీడియా ముఖంగా. కార్పొరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు 2020లో అయింది. అప్పటి నుంచి ఈ రోడ్డు ఎందుకు పట్టించుకుంటలేరు? 40 లక్షలు ఖర్చు పెట్టిరు. ఏదైతే ఈ రోడ్డు ఇనాగ్రేషన్ కే 40 లక్షలు కేటీఆర్ గారు వచ్చి అప్పుడు మున్సిపల్ శాఖ ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే కార్మిక శాఖ మంత్రివర్యులు అప్పుడు మీరుండే, ఇప్పటి వరకు దీని మీద ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు పెట్టి గెలుస్తామనేసి అనుకుంటున్నారు మేయర్, ఈడ కొంతమంది కార్పొరేటర్లు. మీరు చేసిన అరాచకాలను ఎవ్వరు మర్చిపోరు. చిన్న వర్షం పడితే చాలు రోడ్ల మీద గుంతలు బురదమయంతో కనీసం నడవడానికి కూడా వీలుపడని పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా అత్యవసరానికి బయటికి వెళ్లాలన్నా ఈ రోడ్లపైన భయపడుతూ వెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలమైతే ఈ రోడ్లపై ప్రయాణం సాహసమే అంటున్నారు స్థానికులు. ఇదే దారిలో స్కూల్స్, కాలేజీలు కూడా ఉండడంతో తప్పనిసరిగా ఇవే రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి. ప్రయాణికుల ప్రయాణాన్ని సుఖవంతంగా మార్చాల్సిన రోడ్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇలా అనుకోని ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఎందరో సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పీర్జాదిగూడలోని రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. రోడ్లపై గుంటలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం అయితే ఈ రోడ్లు చెరువులను తలపిస్తాయి. గత 10 సంవత్సరాలుగా ఇదే సమస్యని వారు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ వీరబాబుతో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. సాంస్కృతిక చరిత్ర